అందరికీ నమస్కారం. చేబిఎం కిరణ్ శర్మ అని నేను మన ఆస్ట్రో సిండికేట్లో జాతకాలు చెప్తున్నాను. నాన్నగారు మొన్న మధ్య కాలం చేయడం వల్ల నేను 25వ తేదీ వరకు వాయిస్ మెసేజ్ మాత్రమే, అంటే వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా జాతక ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యక్షంగా మీకు నేను కల్పించలేకపోవచ్చు. కాబట్టి 25వ తేదీ తర్వాత నుంచి మీకు నేను వీడియో రూపకంగా మీ అందరికీ జ్యోతిష్య ఫలితాలు, మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, ఇంకే ధర్మకార్యమైనటువంటి విశేషాల గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాయిస్ ద్వారా మీ అందరి ఫలితాలు విని ఆనందపడతారని, మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని, మీ అందరూ మా నాన్నగారి ఆత్మశాంతికి ప్రార్థించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశి రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. కొద్దిగా అనుకూలవంతమైన ఫలితాలు అంటే కొంచెం, ఎందుకంటే నిన్నటి పరిస్థితుల నుంచి కొద్దిగా అధిగమించే ప్రయత్నం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలగడం, పై అధికారుల యొక్క మన్నన పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. మంచి విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ధనయోగం ఉంటుంది. కాకపోతే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి లేదు. కానీ కేవలం మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బ్యాంకు లావాదేవీలో లోన్ సౌకర్యం కానీ, లేదా ఈ కోర్టు ద్వారా రాసినటువంటి ఆస్తులు కానీ, ధనము కానీ మీరు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా అటువంటి ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బాంధవ్యం వల్ల ఆస్తి పంపకాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సఖ్యత, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లల సఖ్యత పొందుకోవడం, భార్యాభర్తల మధ్య ముఖ్యంగా విడిపోదామనుకునే జంట కూడా కలిసి ఉండగలిగేటువంటి శుభతరుణం కనపడుతోంది. పెద్దల మాటని వినగలిగేటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. కొంత జ్ఞానవంతులయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బౌల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. స్వదేశంలో మాత్రమే అనుకూలంగా ఉంది. విదేశాల కోసం ఎంపర్లాడకండి. విదేశాలలో మీకు కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన అని చెప్పేసి ఎవరైనా మధ్యవర్తుల ద్వారా, బ్రోకర్ల వంటి వాళ్ళ ద్వారా మీరు నమ్మకూడదు, మంచిది కాదు. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు కూడా చేయకండి. చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో లాభాలు ఉన్నాయి. కాకపోతే మీరు గత 15 నెలలుగా 20 ఏళ్ళుగా చిట్టి వేస్తుంటే ఆ చిట్టిని పాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు కాస్త ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కొంతవరకు ఉపశమనం కలిగించే వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగం. వస్తువాహన సౌలభ్యం కూడా బాగా కనబడుతోంది. విద్యార్థికి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో విజయం ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ధనయోగం. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతన్నలకి పంట లాభాన్ని పొందిన అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మంచి అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయడం మంచిది. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఫలితాలు పర్వాలేదు, అనుకూలంగా ఉన్నాయి. ఏదేమైనా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల ఇంకాస్త మంచి శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ కొద్దిగా అనుకూలమైన ఫలితాలే గోచారం అవుతున్నాయి. కాబట్టి కాస్త హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఇంకా జనాకర్షణ పెరిగి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, వస్తువాహన సౌలభ్యము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం.
వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభము. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ముఖ్యంగా విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి సౌకర్యం ఏర్పడబోతోంది. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా లాభాలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకాల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే ఆనందకరమైనటువంటి సంపద, గృహయోగము, ధనయోగము, విదేశీయానము, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు కానీ, ధర్మకార్యాలు చేయడం కానీ, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కానీ చాలా బలంగా కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభము, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి అనుకూలత, ఆనంద యోగాలు ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్యం, వస్తువాహన సౌలభ్యం, ఆగిపోయినటువంటి పనులు వైభవాన్ని సంతరించుకునే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, వస్తువు కానీ, గౌరవం కానీ తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం, మాతాపితల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనందయోగాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ సంబంధ వ్యాపారంలో, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి పొందుకోవడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వస్తు లాభం, వాహన యోగం, అలాగే సినిమా రంగంలో కానీ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందుకోవడం, అలాగే రాజకీయ ప్రస్థానంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి పోటీతత్వం, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా గత వారంలో ప్రాంగణ నియామకాల్లో కనుక ఇంటర్వ్యూ జరిగి ఉంటే ఈరోజు అటువంటి వాటి నుంచి మీకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. ధనము, వస్తువు, అలాగే పెద్దవాళ్లతో అనుబంధము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సోదరీమణులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం, నూతన ఆస్తిపాతులు కొనుగోలు చేసేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత,
ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మీకు మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగం, నూతన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, అనుకూలవంతమైన ప్రయోజనవంతమైనటువంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టయోగము, ధనయోగము, బంధులాభము, మిత్రసౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, శుభవార్తా శ్రవణము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఆస్తులు అమ్మకము, కొనుగోలు, పంపకాలు కానీ లాభాన్ని పొందుకుంటారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, ఇతరుల నుంచి రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకునేటువంటి శుభయోగం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు. వ్యాపారపరంగా అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపరంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభదినం. వస్తువాహన సౌలభ్యం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనంద యోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూల శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, విద్యాలయ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభవార్తా శ్రవణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వాహన యోగం, గృహయోగం, సంతాన యోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశాల్లో విద్యాలాభం, పోటీ పరీక్షల్లో విజయం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగంలో మార్పులు పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, విదేశీయానం, సోదరుల వల్ల ధనయోగం, గృహయోగం, సమస్తమైనటువంటి రోగ పీడా పరిహారం, రుణపీడా పరిహారం కూడా కలగబోతోంది. అలాగే విదేశాల్లో సుస్థిర స్థానం అంటే గ్రీన్ కార్డ్, పిఆర్ మరియు H1B వీసాలు పొందుకోవడం లేదా విదేశాల్లో నూతన గృహప్రవేశం కూడా చేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మికమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవను మీకు లాభాన్ని కలిగిస్తుంది. వస్తులాభం, వాహన యోగం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు పొందుకోవడం, అలాగే ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కానీ అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన ధనం తప్పకుండా చేతికి అందుతుంది. అలాగే విందు భోజనాల్లో పాలు పంచుకుంటారు. బంధుమిత్రులతో ఆనందకరమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి ప్రయోజనవంతమైన ధనలాభం, కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఈ యొక్క
టార్గెట్ పూర్తి చేయగలిగే అవకాశం బలం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభవార్తలు. దాదాపు నిన్నటి రోజు కంటే కూడా ఈరోజు ఇంకా బెటర్గా ఉంది. వస్తు వాహన సౌలభ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా విదేశాల్లో కూడా ఏదైనా సంస్థని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శకులకు, నిర్మాతలకి చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార విషయంలో చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వ్యక్తిగతమైన రుణ పీడా పరిహారాలు, అలాగే ఏదైనా ఆర్థిక లాభాన్ని, ఆకస్మిక ఆర్థిక లాభాన్ని అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ అనుకూలత, విద్యాలయ సంబంధ వ్యాపార లాభాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు. బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, అలాగే వివాహాది నిశ్చయతాంబూలాల అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్య పోయిన అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో ముఖ్యంగా మంచి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆర్డర్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జరుగు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మరియు రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వాక్కు, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, ధనము, కార్యసిద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జోలికి అభివృద్ధి, రైతన్నలకి శుభయోగం అంటే మంచి పంట పండే అవకాశాలు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ సంబంధ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, మంచి లాభాలు, భాగస్వామితో వ్యాపారాన్ని విస్తరించగలిగిన అవకాశం బలం కనబడుతోంది. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి చాలా మంచి ప్రయోజనవంతమైన వస్తువులు, ఉద్యోగము, విద్యాభివృద్ధి, ఆనందకరమైనటువంటి ప్రయాణం, వివాహాది నిశ్చయతాంబూలాదుల్లో అనుకూలతలు, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల జన్యూనత, సమస్త రుణ పీడా పరిహారం,
ఊహించిన కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఏదైతే పట్టుదలతో సాధించాలనుకుంటున్నారో అటువంటి విద్య కానీ ఉద్యోగము కానీ సంపాదించేటువంటి శుభదినం. మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని వృద్ధి చేయగలిగేటువంటి అవకాశం కనబడుతుంది. పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, విద్యాలయ సంబంధ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ మద్యపాన వ్యాపారంలో మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొంత నిన్నటి కన్నా కొద్దిగా మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. నిన్న తీవ్రంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి అపవాదులు, అవమానాల నుంచి బయటపడి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, నష్టము. ఇతరుల నుంచి ఏదైనా ధన సహాయం పొందుకోవచ్చును. లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనవంతమైన ఆస్తి పంపకాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. ఇక మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలంగా శుభయోగం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం ఉంది. తప్పకుండా పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడం, కోర్టు తీర్పులు కోర్టు బయట సమస్యను సంధి చేసుకోవడం వల్ల ఫలితం మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహకారం, సోదరుల సహకారంతో అనుకూలవంతమైనటువంటి విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కొన్ని జాగ్రత్తలు, కొన్ని విషయాలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చూసుకోండి, జాగ్రత్తలు వహించండి. అనవసర ఖర్చుల్ని జాగ్రత్త పెట్టుకోండి. కుటుంబ రహస్యాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయకూడదు. కొద్దిగా అవమానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త సంయమనం, ఓపిక ఉండాలి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈరోజు మీకు కొంత బెటర్మెంట్ ఫలితాలే కనబడుతున్నాయి. భగవన్నామ స్మరణ, ముఖ్యంగా భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. చాలా విశేషమైనటువంటి మీకు మీరే సెల్ఫ్ రియలైజేషన్ పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆలోచన విధానంలో అద్భుతమైనటువంటి కార్యాచరణ, వాహన యోగం, 10 మందిలో మంచి మాట తీరు కనబరిచి కార్యసిద్ధిని పొందుకునే అవకాశం. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకొని 10 మంది మెప్పు పొందగలిగే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, ఆనందయోగం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన ప్రయాణం, ధన, ఆత్మస్థైర్య, వ్యక్తిగత రుణ పీడా పరిహార, శుభయోగాల పరంపర, విద్యా పరిపూర్ణత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త, విద్యాలయ సంబంధ వ్యాపార అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు, విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎటువంటి జాగ్రత్తలు? విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెంటేషన్ బాగుంటే పరిపూర్ణ విద్యాప్రాప్తి. పోటీ పరీక్షల్లో మంచి విజయం ఉంది, కాకపోతే తొందరపాటుతనం, ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి ఆలస్యంగా వెళ్ళడం వల్ల కంగారులో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక మీరు కాస్త ఓర్పు, సహనము, సమయపాలన ఉంటే విజయం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బు విషయంలో దుబారాను నియంత్రించండి. అనవసర ఖర్చులు, గొప్పల కోసం చేసేటువంటి ఖర్చులు, గొప్పల కోసం చేసేటువంటి దాన ధర్మాదులు మీకు నష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త. డబ్బుని వెదజల్లడం కాదు, చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టేటువంటి ప్రతి పైసా ఖర్చుని ఎక్కడో దగ్గర మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్త. అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సినిమా రంగ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన, కొద్దిగా శ్రమ ఉన్న అనుకూలవంతమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల కన్నా స్వదేశంలో కళా క్రీడా ప్రదర్శనలు లాభాన్ని కలిగిస్తాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభము, ఆనందయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ సంబంధ వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మరియు రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి. వస్త్రలాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, గృహయోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం కానీ, దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం చదవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.